ఎన్నో పోషకాలు కలిగి ఉన్నటువంటి చుక్కాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా బాండి హీట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు చిటపటలాడేలా వేయించుకోవాలి. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఎర్రగడ్డను కూడా మెత్తగా మగ్గించుకోవాలి. వీటన్నిటిని మిక్సర్ గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. గుండెకి సంబంధమైన వ్యాధులను, రేయి చీకటిని, మలబద్ధకాన్ని దూరం చేసేటువంటి చుక్కాకు పచ్చడి కానీ పప్పు కానీ వారంలో 2 సార్లు అయినా వినియోగించుకోవడానికి వీలు చూసుకోవాలి. ఆ తర్వాత బాండి మరొకసారి హీట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చుక్కాకుని ఒక 2 పచ్చిమిర్చిని వేసి మెత్తగా మగ్గించుకోవాలి. చిటికెడు పసుపు వేసి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా రుబ్బుకున్నటువంటి మసాలాలు వేసి కచ్చాపచ్చాగా నలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చడి అయితే తయారైపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తిన్నామంటే మరి ఏమీ అవసరం లేదు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.